శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే గ్రహాల అనుకూల సంచారం అనేది ప్రథమార్థంలో బ్రహ్మాండంగా ఉంది. ద్వితీయార్థంలో కూడా అనుకూలంగా ఉంది, కానీ ప్రథమార్థంలో చాలా అద్భుతంగా ఉంది. మీ మాటకు తిరుగుండదు. అంటే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వృశ్చిక రాశి వాళ్ళ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా అన్నీ నడిచిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంఘంలో మీ పలుకుబడి పెరుగుతుంది. గృహ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడా 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో పూర్తి చేసుకోగలుగుతారు. కొత్తగా ఇల్లు కట్టుకోవటం కానీ, ఇల్లు కొనుక్కోవటం కానీ, వీటికి సంబంధించిన పనులన్నీ కూడా చేసుకుంటారు. ఇంటిని బ్రహ్మాండంగా అలంకరణ చేసుకోవాలని చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే సంతాన సౌఖ్యం ఏర్పడుతుంది. సంతానం వల్ల శుభవార్తలు వింటారు. వాళ్ళ అభివృద్ధికి సంబంధించిన వార్తలు మీకు ఆనందాన్ని కలిగింపజేస్తాయి. శత్రువులే మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా వృశ్చిక రాశి వాళ్ళకి శత్రువులు మిత్రులుగా మారి మీకు కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. నూతన పరిచయాలు లాభాన్ని కలిగింపజేస్తాయి. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాందివాక్యం పలుకుతాయి. అయితే ద్వితీయార్థంలో 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం ఒక్కొక్కసారి పనులు ఆలస్యమైనప్పటికీ అంతిమంగా ఆ పనుల్లో విజయాన్ని అందిపుచ్చుకోగలుగుతారు. శుభ నిమిత్తమై ధనాన్ని ద్వితీయార్థంలో ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ఒక శుభ కార్యక్రమం పెట్టుకోవటం, పెళ్లి కానీ, గృహప్రవేశం కానీ, ఉపనయనం కానీ, శంకుస్థాపన కానీ, ఇలాంటి శుభ కార్యక్రమాల కోసం ద్వితీయార్థంలో ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కేవలం వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయార్థంలో 16వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే సమయానికి ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రించడం చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగుండదు. కేవలం 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవటం, ఆరోగ్యపరంగా ఆహార నిద్ర విషయంలో తగిన జాగ్రత్తలు పాటించడం చేస్తే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి తిరుగులేదు. బ్రహ్మాండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు, మీ మాట చెల్లుబాటు కావటం, ధనపరంగా ప్రయోజనాలు, సంతానపరంగా ప్రయోజనాలు, శత్రువులు మిత్రులుగా మారటం వల్ల ప్రయోజనాలు, అంతా అద్భుతమైన ఫలితాలే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 2, 8, 11, 17, 19, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే అక్టోబర్ నెలలో వృశ్చిక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 4, 6, 13, 15, 22, 27, 31 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృశ్చిక రాశి వాళ్ళు ప్రధానంగా పూజించవలసిన దైవం అక్టోబర్ నెలలో లక్ష్మీ నరసింహస్వామి. నరసింహస్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అందుకే రోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవటం, అలాగే ఈ నెలలో వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసి అర్చన కానీ, అభిషేకం కానీ చేయించుకోవటం ద్వారా నెలలో ద్వితీయార్థంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతే నెల మొత్తం ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.